ఏపీ డిఎస్సి డ్రామా ముగిసింది. ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఫలితాలపై స్పష్టత వచ్చింది. ఓకే, అయితే మొన్నటి వరకు ఏపీ డిఎస్సికి సంబంధించి ఏపీ టెట్ ఫలితాలకు సంబంధించినటువంటి డ్రామా అయితే కనుక పూర్తిగా అయితే కనుక ఉత్కంఠభరితంగా కొనసాగింది. మరి ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే ఈ యొక్క టెట్ ఫలితాలు విడుదల చేయాలి, డిఎస్సి పరీక్ష నిర్వహించాలని అయితే కనుక తెలియజేయడం జరిగింది. దీని ద్వారా ఈ యొక్క ఏపీ డిఎస్సి అలాగే ఏపీ టెట్ని అయితే వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తే లేటెస్ట్గా అయితే కనుక అందరికీ కూడా ఏపీ డిఎస్సి తర్వాత అందరికీ కూడా ఏపీ గ్రూప్ 2 పైన అయితే కనుక ఉత్కంఠ నెలకొంది. మరి ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో గ్రూప్ 2 ఫలితాలు వెలువడతాయా, గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి, అలాగే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందా వాయిదా పడుతుందా, గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్ పరీక్ష ఎప్పుడు ఉంటుంది, వీటన్నిటికీ కూడా అయితే కనుక మనకైతే స్పష్టత అయితే రావడం జరిగింది. లేటెస్ట్గా మనకైతే కనుక ఈరోజు ఈనాడు వార్తాపత్రికలోను అలాగే ఈనాడు అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకైతే ఈ యొక్క గ్రూప్ 2 ఫలితాలపై అయితే కనుక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకేనా గైస్, అయితే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఈనాడు వార్తాపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ ఒకసారి చూసినట్లయితే కనుక గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు శనివారంలోగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సి ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. అయితే నోటిఫికేషన్ జారీకి ప్రిలిమ్స్ మధ్య ఉన్న తక్కువ సమయం సన్నద్ధతకు సరిపోకపోవడం, అలాగే ప్రశ్నాపత్రం కఠినంగా ఉండడం, అలాగే భారత సమాజం చాప్టర్కు సంబంధించినటువంటి పుస్తకాలు మార్కెట్లో ఆలస్యంగా రావడం వంటి కారణాలతో ఇబ్బంది పడ్డామని అభ్యర్థులైతే కనుక పేర్కొంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున ప్రధాన పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని, మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పించాలని ఏపీపీఎస్సి కార్యాలయానికి అభ్యర్థనలు వస్తున్నాయి. దీనిపై కమిషన్ చురుగ్గా పరిశీలన చేస్తుంది. ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల నాటికి దీనిపై అధికారిక నిర్ణయం రావచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఇటీవల జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ద్వారా ప్రధాన పరీక్షకు కూడా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని పలువురు కోరుతున్నారు. ఇక ప్రశ్నపత్రంలో ఆంగ్లం నుంచి తెలుగు అనువాదంలో తప్పులు దొరలడం, సన్నద్ధతకు అయితే కనుక ప్రాక్టీస్కి అయితే కనుక తగిన సమయం లేకపోవడం వంటి కారణాల దృష్ట్యా ప్రధాన పరీక్షను ఎక్కువ మంది రాసేందుకు అవకాశాన్ని కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. అయితే మనకైతే కనుక గ్రూప్ 2కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఫలితాలు అయితే కనుక శనివారంలోగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. అయితే మనకి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఈ యొక్క ట్విట్టర్ వేదికగా ఏపీపీఎస్సి మెంబర్కి సంబంధించినటువంటి పరిగి సుధీర్ గారు అయితే కనుక దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ముందే ఇవ్వడం జరిగింది. పరీక్షా ఫలితాలు ఏప్రిల్లో వస్తాయి, అలాగే మెయిన్స్ అనేది జూన్లో కండక్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత కొందరు యాస్పిరెంట్స్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా గ్రూప్ 2 ఫలితాలు ఏప్రిల్ మొదటి వారంలోనే విడుదల అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మనకి ఈరోజు వచ్చినటువంటి ఈ యొక్క ఈనాడు వార్తాపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ అయితే కనుక వీటినిపై ఈ యొక్క వార్తలకి నిజం పలికే విధంగా ఈ యొక్క అప్డేట్స్ని అయితే అందించడం జరిగింది. శనివారం లోపు గ్రూప్ 2 ఫలితాలు విడుదల కాబోతున్నాయి. జూన్లో మెయిన్స్ ఎగ్జామ్కి ఉండే అవకాశం ఉంది. అయితే ఈ పరీక్ష ద్వారా మనకి 1:100 రేషియోలో అయితే కనుక మెయిన్స్ పరీక్షకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో అలాగే కొన్ని కారణాల వల్ల అభ్యర్థులు రిక్వెస్ట్ మేరకు అయితే కనుక 1:15 కాస్త 1:100కి అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగిందనే విషయం కూడా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో అలాగే ఈ యొక్క ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెయిన్స్ పరీక్ష అనేది కూడా అధికారమైన ప్రకటన రాలేదు, కానీ ఇదివరకు చెప్పిన అప్డేట్ ప్రకారం జూన్లో జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అన్నీ సవ్యంగా జరిగితే ఖచ్చితంగా జూన్లో జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అభ్యర్థుల ఉత్కంఠ అంతా కూడా
కట్ ఆఫ్ మార్కులపై కట్ ఆఫ్ మార్కులు ఎంతగా నిర్ణయిస్తారు? ఓకే, ఈ యొక్క ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్కులు, ఈ యొక్క ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్కులను ఎంతగా నిర్ణయిస్తారు? చాలామంది 10 మార్కులు 15 మార్కులు అని కూడా రకరకాల విధంగా చెప్తున్నారు. సోషల్ మీడియాలో కూడా రకరకాల వార్తలు అయితే పుట్టుకొస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో నేను అందరి ఆలోచనలు తెలుసుకొని, అందరి అంచనాలను తెలుసుకొని, చాలా వీడియోలు అనాలిసిస్ చేసి నేనైతే కనుక ఒక అప్డేట్ని కట్ ఆఫ్ మార్కులకు సంబంధించినటువంటి ఒక వీడియోని అయితే కనుక నేను మన టుడే టాకీ ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. దానికి ఈ యొక్క సబ్స్క్రైబర్స్ నుంచి కూడా, ప్రేక్షకుల నుంచి కూడా, అభ్యర్థుల నుంచి కూడా మంచి పాజిటివ్ కామెంట్స్ అయితే రావడం జరిగింది. ఓకే, అదేవిధంగా మనం గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్కులు ఒకసారి పరిగణించినట్లయితే కనుక 17 నుంచి 20 మధ్యలో అయితే కనుక లీస్ట్ పాయింట్ ఉండే అవకాశం ఉంది. అయితే గతంలో జరిగినటువంటి పరీక్షలను కూడా దృష్టిలోకి తీసుకుంటే కనుక అప్పుడున్నటువంటి కాంపిటీషన్ మెంబర్స్ని పట్టుకుని, అలాగే అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క పోస్టుల యొక్క సంఖ్యను కూడా మనం కంపేర్ చేసినట్లయితే కనుక ఇప్పుడున్న పోస్టులకు ఇప్పుడున్న కాంపిటీషన్కి కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి వాటి మధ్య ఉన్నటువంటి కట్ ఆఫ్ మార్క్స్ని అయితే కనుక తక్కువగా పరిమితం చేశారనే వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో మన టుడే టాకీస్ అనాలిసిస్ ప్రకారం 17 నుంచి 20 మధ్యలో లీస్ట్ పాయింట్ను పరిగణించే విధంగా కట్ ఆఫ్ మార్కులు ఉంటాయనేది అయితే కనుక చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ఇక గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా టెన్షన్ మొదలైంది. ఎవరు మెయిన్స్ పరీక్షకు ప్రిపేర్ అవ్వాలి? మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకోండి. ఎవరైతే మెయిన్స్కి అటెండ్ అవుతామని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మిగతా వాళ్ళు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల నష్టపోయేదైతే ఏమీ లేదు. ఒక మంచి అనుభూతి, ఎక్స్పీరియన్స్ అయితే మనకు వస్తుంది. మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తా. అంతవరకు ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.